పళ్ళ మధ్య సందులు. దీనికి 3 కారణాలు ఉంటాయి. ఒకటి, చిన్నప్పటి నుంచి పళ్ళ మధ్య సందులతో డెవలప్ అవుతారు ఏజ్ పెరిగే కొద్ది. అంటే పళ్ళ సైజు, జా సైజు, వీటిలో చేంజెస్, కొన్ని పళ్ళు లేకపోవడం, ఇట్లాంటి కారణం వల్ల. దీనికి ట్రీట్మెంట్ ఏమంటే క్లిప్ ట్రీట్మెంట్ వేస్తాం, లేదంటే ఇప్పుడు అడ్వాన్స్డ్ గా అలైనర్స్ అని వేస్తున్నాం, ఇన్విజిబుల్ క్లిప్స్. ఇంకొక కారణం పళ్ళ మధ్య సందులకి ఏంటంటే పళ్ళు పుచ్చుండడం. పళ్ళు పుచ్చినప్పుడు, రెండు పళ్ళ మధ్యలో పుచ్చినప్పుడు అక్కడ సందు ఏర్పడుతుంది. అప్పుడు దానికి సిమెంట్ పెట్టడమో, లేదంటే రూట్ కెనాల్ చేసి క్యాప్ వేయడమో చేస్తామో, అప్పుడు తగ్గుతుంది. మూడోది చాలా చాలా ఇంపార్టెంట్. మూడోది చెప్పే ముందు పేజ్ ఫాలో కండి. వ్యూస్ ఏమో లక్షల్లో వస్తున్నాయి, ఫాలోవర్స్ మాత్రం వేలల్లో ఉన్నారు. సో ఫాలో కండి పేజ్. దండం పెడతాం మీకు. ఆ గిట్టగా అరవట్లే. తర్వాత మూడో కారణం, ముఖ్యమైన కారణం ఇది చిగుర్ల వ్యాధి. చిగుర్ల వ్యాధి వచ్చినప్పుడు పళ్ళ చుట్టూ ఉండే ఎముక అరిగిపోతుంది కిందకి. అలా అరిగిపోయినప్పుడు పళ్ళ మధ్య సందులు డెవలప్ అవుతాయి. దానికి ట్రీట్మెంట్ మేజర్గా మీరు డెంటిస్ట్ దగ్గరికి వచ్చి చిగుర్ల ట్రీట్మెంట్ చేయించుకోవడము, డీప్ క్లీనింగ్ పాలిషింగ్ చేసుకోవడం, అవసరమైతే ఫ్లాప్ సర్జరీ చేయించుకోవడము, ఇలాంటివి చేయడం వల్ల ఆ చిగుర్లంతా ఆరోగ్యంగా తయారవుతాయి. కానీ ఆ సందులు చాలా కాలం మెయింటైన్ చేసుకోవాలి. మీరు నీట్గా క్లీన్ చేసుకుంటూ జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలి. పంటి మీద గార్లకి ట్రీట్మెంట్ చాలా మంది అడుగుతారు, పంటి మీద గార్ వచ్చింది ట్రీట్మెంట్ అని. చిట్కాలు కాదు, డెంటల్ ట్రీట్మెంట్లో ఏం చేయొచ్చో చెప్తా. డెంటల్ క్లినిక్లో పంటి మీద గార్లకి ట్రీట్మెంట్ ఏంటంటే, ముందు పంటి మీద గార్లకి కారణం ఒకటి, పంటి పై భాగంలో వచ్చే గార్లు, పంటి లోపల భాగంలో వచ్చే గార్లు. పంటి పై భాగంలో వచ్చే గార్లు యూజువల్గా కాఫీ, టీ తాగడం వల్ల, ఇట్టటి ఫుడ్ హ్యాబిట్స్ వల్ల, లేదు లైట్ స్మోకింగ్ వల్ల, సివియర్ స్మోకింగ్ అప్పుడు లోపలికి వెళ్ళిపోతాయి, అది వేరే. వీటి వల్ల వచ్చే గార్లని క్లీనింగ్ పాలిషింగ్ తోటే క్లీన్ గా సెట్ చేసేయచ్చు, మళ్ళీ ట్రబుల్ ఉండదు. అలా కాకుండా ఫ్లోరోసిస్, ఇట్లాంటి నీటి వల్ల వచ్చి, చిన్నప్పుడు నీళ్లు వాటర్ లో ఫ్లోరైడ్ ఎక్కువ ఉండడం వల్ల వచ్చినటివి టెట్రాసైక్లిన్ స్టెయిన్స్ అంటారు. తర్వాత ఈ పాన్ పరాగ్ చాలా సంవత్సరాల నుంచి వాడే వాళ్ళని ఆ పళ్ళు పీల్ చేసుకో ఉంటుంది ఆ పాన్ పరాగ్ స్టెయిన్స్ ని. స్మోకింగ్ కూడా లాంగ్ టర్మ్ ఉండే వాళ్ళకి ఆ పళ్ళు పీల్ చేసుకో ఉంటాయి ఆ స్టెయిన్స్. ఇటువంటి వాళ్ళకి బ్లీచింగ్ ప్రొసీజర్స్, ఒక్కొక్కసారి క్యాప్స్ వేయాల్సి ఉంటుంది, లామినేట్స్ వేయాల్సి ఉంటుంది, ఇలా చాలా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ చేయాల్సి ఉంటుంది. సో మీకుండే గారెలుకి కారణం చూసుకొని ట్రీట్మెంట్ చేయాలి. అంతేగాని నాకు కామెంట్స్ లో ఈ పంటి మీద గారెలు ఉన్నాయి సార్ ట్రీట్మెంట్ ఏంటంటే చెప్పడం సాధ్యపడదు. ఖచ్చితంగా డెంటల్ క్లినిక్ వచ్చి చెకప్ చేయించుకుంటే హ్యాపీ డెంటల్ హాస్పిటల్లో చాలా క్లియర్ గా దేని వల్ల వచ్చింది, ఏ ట్రీట్మెంట్ అని చెప్తాము. ట్రీట్మెంట్ కాస్ట్ వస్తే చాలా వేరే అవుతుంది. 1000 రూపాయల నుంచి దాదాపు 30-40 వేలు దాకా మీకుండే ప్రాబ్లం బట్టి ట్రీట్మెంట్ కాస్ట్ వేరే అవుతుంది.